ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇవాళ రేపు విజయవాడలో వాణిజ్యోత్సవం 2021 జరగనుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5 more industry associations are exhibiting here along with 1 testing laboratory and 1 training institute. And we would also like to share that DGFT is setting up on-spot IEC registration facility. We would request our exporters, our future entrepreneurs to make the most of this opportunity post this inaugural session. The event aims to create a space and opportunities that facilitates cordial meetings of exporters with policymakers, industry players and export facilitators. The Export Carnival is planned with activities that guide exporters with international opportunities for the local produce. Interventions being taken by the government for the benefit of traders, meet and share success stories of leading manufacturers and virtual connect with foreign embassies. This most definitely then is a step forward towards a more powerful, prosperous and peaceful India, and we are so glad that this is happening in the presence of you all, our esteemed audience. Thank you to each one of you for joining us as we embark on this journey of making Andhra Pradesh a rising economic force. Please give us a few moments as our Honorable Chief Minister takes a tour of the Experience Center and the exhibition and stalls. Ladies and gentlemen, for the duration of the inaugural event, may we request you all to kindly switch off your mobile phones or keep them on silent mode. Please help us maintain the decorum of this event. Thank you. ఇక ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నటువంటి వాణిజ్య ఉత్సవం 2021కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అరుణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట వాణిజ్య ఉత్సవ్కు హాజరయ్యారు. మరి కాసేపట్లో ఈ వాణిజ్య ఉత్సవం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాణిజ్య ఉత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎక్స్పోర్ట్ పాలసీకి సంబంధించినట్టు కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ని సందర్శిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించి ప్రధానంగా ఏపీ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ కార్నివాల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి అవకాశాలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ప్రత్యేక చర్యలపైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రసంగించున్నారు. దాంతో పాటుగా ఈ రోజు రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విడుదల చేస్తారు. ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్, అలాగే వైఎస్ఆర్ 1 బిజినెస్ అడ్వైజరీ సర్వీస్ ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు ఎగుమతుల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో గతంలో 9వ ర్యాంకులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 4వ స్థానానికి చేరుకుంది. దీన్ని మరింత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యం అన్నది ఏదైతే ప్రస్తుతం 2030 నాటికి ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలుగుతాం అన్న అంశాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులకు సంబంధించి రాష్ట్రం నుండి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రం నుంచి 4 ఓడరేవుల ద్వారా $16.8 మిలియన్ విలువైనటువంటి ఎగుమతులు జరుగుతుంది. ప్రస్తుతం 2030 నాటికి ఇది $33.7 మిలియన్ చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో ఎగుమతులకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను లాజిస్టిక్స్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తుంది. ఒకవైపు ఏవైతే పోర్ట్స్ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున కొత్తగా మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్ట్ నిర్మించబోతున్నారు. 8 ఫిషింగ్ హార్బర్ నిర్మించబోతున్నారు. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని పెద్ద ఎత్తున తీసుకురాబోతుంది. ఇంకొక వైపు భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంది. ఎక్కువ ఎయిర్పోర్ట్ కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పరిస్థితుంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2,500 కోట్ల పెట్టుబడితో 30,000 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో మరొక లక్ష్యం, ఒకవైపు ఎగుమతులను ప్రోత్సహిస్తే పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. 3,828 కోట్లతో 2 దశల్లో 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంతేకాకుండా 13,000 కోట్లతో 2023-24 అందుబాటులోకి వచ్చేలాగా ఈ భావనపాడు, మచిలీపట్నం, అలాగే రామాయపట్నం 3 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైనటువంటి అభివృద్ధి కోసం విశాఖ, చెన్నై, అలాగే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతున్నాయో వీటిని డెవలప్ చేస్తుంది. ఇది ఒక పెద్ద ఎక్స్పోర్ట్ కి అతిపెద్ద అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కొప్పట్లో 25,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేలాగా 3,155 ఎకరాల్లో ఇప్పటికే వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఎలక్ట్రికల్ పరిశ్రమల ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసింది. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించడం కోసం 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే యువతల నైపుణ్యాభివృద్ధి, ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి చేయడంతో పాటు అది ఉద్యోగ అవకాశాలు సచేతం రావాలంటే వీటన్నిటి లక్ష్యం ఉపాధి కల్పన కావాలనే ఉద్దేశంతో యువతల నైపుణ్యాభివృద్ధి కోసం 25 ప్రపంచ స్థాయి నైపుణ్య కళాశాలను 4 IIITల్లో 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని పులివెందుల్లో ఒక స్కిల్ కాలేజ్, అలాగే రాష్ట్రంలో ఒక నైపుణ్య స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. కొన్నిటికి టెండర్ కూడా పిలిచిన పరిస్థితి. భోగాపురంలో 3,000 కోట్లతో PPP మోడ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని త్వరలో నిర్మించబోతుంది. అలాగే దేశం నుండి ఎగుమతి అవుతున్నటువంటి రొయ్యల్లో 46% మరియు ఆక్వా రంగంలో 40% ఆంధ్రప్రదేశ్ నుండే జరుగుతుంటే దీన్ని మరింత విస్తృతపరిచేలాగా చర్యలు తీసుకోబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇప్పటికే అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ దాంట్లో ఇప్పుడు ఈ వాణిజ్య ఉత్సవం మరింత చేరువవ్వాలి పెట్టుబడిదారులకి, అలాగే ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్రం నుండి ఎగుమతులు ఎక్కడ కూడా తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే 2019-20లో 1,08,090 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగితే 2020-21 నాటికి 1,23,974 కోట్ల ఎగుమతులు జరిగినట్టు 2 సంవత్సరాల్లోనే 19.43% వృద్ధి ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించినట్టు పరిస్థితుంది. అలాగే ఇప్పుడు ఈ వాణిజ్యోత్సవం ద్వారా మన రాష్ట్రం నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తులు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రదర్శిస్తా ఉన్నారు. అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ పార్కుల ద్వారా సదుపాయాల ద్వారా ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి అనే అంశాన్ని పెట్టుబడిదారులకి వివరించబోతున్నటువంటి పరిస్థితి.
అలాగే విదేశాల్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాల అధికారులతో లైవ్ ఇంటరాక్షన్ ద్వారా ఎక్కడెక్కడ అక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఏ విధంగా ఉన్నాయన్న అంశాన్ని వివరించిపోతూ ఉన్నారు. సో ఈ కాసేపట్లో ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐ&ఐ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి సెమినార్స్ లో ఏవైతే ప్రదర్శనలు ఉన్నాయో వాటన్నిటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ స్వయంగా పరిశీలించి ఎక్స్పోర్ట్ రంగాన్ని మరింత విస్తృతపరిచేందుకు, మరింత అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి ఇనిషియేషన్స్ తీసుకుంటుందో వాటన్నిటిని కూడా అక్కడ స్పష్టంగా పొందుపరిచారు. వాటన్నిటిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించిన తర్వాత మరి కాసేపట్లో ఎక్స్పోర్ట్ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రం నుండి ఎగుమతులు మరింత పెరిగేందుకు అవసరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణని ప్రకటిస్తారు. ప్రణాళికను ప్రకటించిపోతా ఉన్నారు. ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అలాగే వైఎస్ఆర్ 1 బిజినెస్ అడ్వైజరీ సర్వీసులను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఎగుమతిదారులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్కరిస్తారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా ఈ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ కార్నివాల్ ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వాణిజ్య ఉత్సవం కావడం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగుమతిదారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాయబారులంతా కూడా ఇప్పటికే హాజరైనపరుస్తుంది. 2 రోజుల పాటు ఈ సెమినార్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ 2 రోజుల్లో అనేక అంశాలపైన చర్చించబోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇనాగ్రల్ సెషన్ తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రేపు ఎల్లుండి కూడా ఏవైతే ప్రొడ్యూస్ లోకల్ గో గ్లోబల్ అన్న అంశం పైన సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇక్కడ ఉత్పత్తులన్నింటినీ కూడా అంతర్జాతీయ మార్కెట్ వరకు ఎగుమతి తీసుకెళ్లేందుకు అవసరమైనటువంటి మార్గాలు వీటన్నిటిపైన కూడా చర్చించబోతా ఉన్నారు. ఇది ఏదైతే ఎక్స్పోర్టింగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఇందులో వివిధ రకాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఏవైతే సెషన్ 2లో ఈరోజు సెషన్ 2లో ఇనాగ్రల్ సెషన్ తర్వాత దానిపైన డిస్కషన్ జరగబోతుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించిన జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్, అలాగే బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ యాక్టింగ్ డిప్యూటీ హై కమిషనర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హైదరాబాద్ సంబంధించిన వరుణ్ మాలి పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఇండస్ట్రీస్ సంబంధించిన డైరెక్టర్ జేవిఎన్ సుబ్రహ్మణ్యం పాల్గొంటారు. అలాగే ఏదైతే ది ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈడీ శ్రీభాష్ దర్శనపాత్ర కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే సిఐ చైర్మన్ తిరుపతి రాజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పుడు కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇనాగ్రల్ సెషన్ లో భాగస్వాములు అవుతారు. ప్రారంభోత్సవంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలన్నింటినీ కూడా వివరించేలాగా ఏర్పాటు చేసినటువంటి ఆ స్టాల్స్ ని, అదేవిధంగా ఎగ్జిబిషన్ ని, ఆ ఫ్లైట్స్ ఏవైతున్న వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అలాగే ఈ సెషన్ 2లో ఏదైతే ప్రొడ్యూస్ లోకల్ గో గ్లోబల్ అన్న అంశానికి సంబంధించినటువంటి జరిగినటువంటి సెషన్ 2లో ఇండియా మిషన్ దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి అతిపెద్ద 2వ కోస్టల్ తీరం ఉన్నటువంటి Government of Andhra Pradesh, Shri Ayodhya Rami Reddy, Member of Parliament, Rajya Sabha, Padma Shri BVR Mohan Reddy, Founder Chairman and Board Member, Science, Shri Mr. Cab Dongli, Chief Administrative Officer, Kia Motors India Limited, Shri Adyanath Das, IAS, IAS, Chief Secretary, Government of Andhra Pradesh, Shri S. Suresh Kumar, IAS, Joint Secretary, Ministry of Commerce and Industry, Government of India,
Srimati Poonam Malakondaya, IAS, Special Chief Secretary to Government, Agriculture, Horticulture, Fisheries and Sugar, Government of Andhra Pradesh. Shri JVN Subramaniam, IAS, Commissioner Industries, Commerce and Export Promotion, VC and MD, APIIC and CEO, APEDB, Government of Andhra Pradesh. Shri Tallari Rangaya, Member of Parliament, Lok Sabha. Shri Dharmana Krishnadas, Deputy Chief Minister, Government of Andhra Pradesh. Srimati R. Bhagyalakshmi, Honorable Mayor, Vijayawada Municipal Corporation, and Shri Arvind Goenka, Chairman, the Plastics Export Promotion Council of India. వాణిజ్య ఉత్సవం 2021లో భాగంగా మొదటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టాల్స్ని చూస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు రేపు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ట్రేడ్ కార్నివల్లో ఎంతమంది వాణిజ్యవేత్తలు పాల్గొనబోతున్నారు? అనుశ్రీజ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎగుమతిదారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి రాయబారులు, కొంతమంది ప్రత్యక్షంగా, మరికొంతమంది ఇంటరాక్షన్ ఏదైతే వర్చువల్ గా కూడా భాగస్వాములు అవబోతుంది. 2 రోజుల పాటు ఈ వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ కార్నివల్, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రధానంగా 2 రోజుల పాటు జరిగేటువంటి సెషన్ కి సంబంధించి ఇనాగ్రల్ సెషన్ ఏదైతే ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, వ్యవసాయ శాఖ, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తులను ఎక్స్పోర్ట్స్ ప్రోత్సహించేందుకు చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని, ఎగ్జిబిషన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి ఏ డిపార్ట్మెంట్ ఏ రంగంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వాటన్నిటిని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించారు. మరి కాసేపట్లో ఇనాగ్రల్ సెషన్ జరగబోతుంది. ఇందులో ఈ రోజు ఇనాగ్రల్ సెషన్ తర్వాత ఇనాగ్రల్ సెషన్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ప్రసంగిస్తారు. ప్రధానంగా ఇందులో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎక్స్పోర్ట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం 2030 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం $33.7 బిలియన్ ఎగుమతులను సాధించాలని ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఏ విధంగా లాజిస్టిక్స్ ని డెవలప్ చేస్తుంది, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, ఏ విధంగా పోర్ట్స్ డెవలప్ చేస్తుంది, అలాగే ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో, ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, వీటన్నిటిని 2 రోజులు ఈ వేదిక నుండి చర్చించబోతున్నారు. ఇవాళ ఇనాగ్రల్ సెషన్ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం తర్వాత ప్రొడ్యూస్ లోకల్ గో గ్లోబల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఉత్పత్తులు, ఇక్కడ సరైన ఉత్పత్తులు ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ఎంతవరకు అవకాశం ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేసి, ఎందుకంటే చీపెస్ట్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కల్పిస్తుంది. ఇప్పటికే దాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో చీపెస్ట్ ఎక్స్పోర్ట్ అన్నది ప్రధానంగా పోర్ట్స్ ద్వారా సాధ్యమవుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 3 కొత్త పోర్టుల నిర్మాణం చేపట్టబోతుంది, 8 ఫిషింగ్ హార్బర్లు చేపడుతుంది, వీటన్నిటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానంగా పెద్ద ఎత్తున ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలన్నింటినీ కూడా వివరించబోతున్నాయి. ఎందుకంటే గత కోవిడ్ లాంటి టఫ్ సిచ్యువేషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్ అన్నవి 19.43% వృద్ధి సాధించినటువంటి పరిస్థితి ఉంది. 2020-21 నాటికి సుమారుగా ఏవైతే 1,23,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని మరింత విస్తృతపరిచేందుకు అవసరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పుడు మరింత సమీక్ష జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, వాణిజ్య ఉత్సవ్ 2021 ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ప్రొడ్యూస్ లోకల్ గో గ్లోబల్ అన్న నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గురించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి?
ఖచ్చితంగా మీరన్నట్టుగా ప్రొడ్యూస్ లోకల్ గ్లోబల్ అనేటువంటి కాన్సెప్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో ప్రపంచ పటంలో దీన్ని ఉంచే విధంగా అంటే వాణిజ్య ఉత్పత్తులను పెంపొందించడానికి తర్వాత ఎక్కువ ఎంప్లాయబిలిటీని కల్పించేటువంటి టార్గెట్ల లక్ష్యంగా వాణిజ్య ఉత్సవ్ ప్రారంభమైంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఎగుమతుల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చర్యలన్నీ కూడా ఈ వాణిజ్యోత్సవ కార్యక్రమంలో ఉండే స్కోప్ కనబడుతుంది. అంటే చాలా మంది ఎవరంటే కంపెనీల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ తర్వాత ఎగుమతికి ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్లను పెట్టడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లకు సంబంధించి ఉంది వివిధ రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించి మన జిల్లాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లాల్లో ఎలాంటి ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసేందుకు స్కోప్ ఉంటుంది, ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించి ఎలాంటి ఉత్పత్తులు ఉన్నాయి, ఒకవేళ ఒకతను ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఇండస్ట్రియల్ పార్కుల్లో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారనేటువంటి దానికి సంబంధించి కూడా క్లియర్ కట్ విజన్ తో ఈ వాణిజ్యోత్సవం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా మంది పారిశ్రామికవేత్తలు అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలే కాదు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వచ్చేటువంటి స్కోప్ ఉంది. అంటే 2030 నాటికి రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేయాలనేటువంటి టార్గెట్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్సవాన్ని నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ ఎగుమతుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటానికి దాదాపుగా 10% అంటే ఇప్పుడు 5% ఉంది దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా. దాన్ని 10% టార్గెట్ సాధించేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుంది. అంటే దానికి సంబంధించి ఒక క్రమబద్ధీకరణ, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ప్రకటించేటువంటి అవకాశం మనకు ఈ సదస్సు ద్వారా స్పష్టంగా కనబడుతోంది. సో ఇప్పుడు మనం మొత్తం దేశం ఎగుమతుల్లో ఏపీ కేవలం 5.8% మాత్రమే ఉంది. కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల పారిశ్రామిక పెట్టుబడులను ఎక్కువ మొత్తంలో ఆకర్షించడానికి వీలుంటుంది. 10% వాటా అనేది సాధించడము ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. మనం ప్రస్తుతం ఎగుమతుల్లో చూసుకున్నట్లయితే